సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం రజనీ గారు, రోహిన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రోహిన్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 25,000 ఓట్ల మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? మొదటి నుంచి కూడా మేము భారీ మెజారిటీతో గెలుస్తాం అనుకున్నామనండి. ఎందుకనంటే ఏ విధంగానైతే ఈ కేటీఆర్ ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చి ఆయన ఆవాహము తర్వాత అహంకారంతో మాట్లాడినప్పుడు ఏ విధంగానైతే మా ముఖ్యమంత్రి పోయి ప్రజాపాలనకు మీరు ఓటేయండి, నేను చేసిన అభివృద్ధి లాస్ట్ 2 సంవత్సరాలకు కేటీఆర్ నన్ను రెఫరెండం అడుగుతున్నాడు, మీరే జవాబు ఇవ్వాలని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అడిగిండో దానికి ప్రజలు ఇచ్చిన జవాబు కేటీఆర్ కి ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా మొత్తం కూడా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా బలపరిచింది అనేది ఇది స్పష్టమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా కానీ కూడా కేటీఆర్ ఆయన అహంకారము పొగరు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన నాచిన న్యాయతో ఆంగం తేడా. ఫస్ట్ ఏమన్నాడు, కేటీఆర్ ఏం చేస్తలేడు అన్నాడు, సారీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరు అన్నారు. తర్వాత ఏమన్నాడు, రిగ్గింగ్ అన్నాడు. తర్వాతనేమో అధికార దుర్వినియోగం అన్నాడు. ఇప్పుడు లాస్ట్ కి వచ్చేమో ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడైనా కానీ కూడా ఓటమి ఒప్పుకోరు. ఆ రోజు పార్లమెంట్ లో ఎలక్షన్ లో కూడా 0 వచ్చింది. ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఓడిపోయినరు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ తోటి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని చీకొడుతున్నారు. కాబట్టి ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మహేష్ కుమార్ గౌడ్ గారి సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది తెలంగాణలో. రానున్న ఎలక్షన్ లో కూడా లోకల్ బాడీ అయితేంది లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకంటే 25,000 మెజార్టీ తోటి వాళ్ళ సీట్ ని మేము గెలుచుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో లో కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నది. మా నాయకులందరం కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో కూడా మేము ప్రజల దగ్గర పోయి మాకు ఓటు వేయండి, మేము చేసిన అభివృద్ధి అని చెప్పి మేము అడిగినాం. కేసీఆర్ ఎందుకు ఓట్లు అడుగుతానికి రాలేదు? ఒక మహిళ అన్నారు, మొగడు చనిపోయింది అన్నారు, ఆమెకు సానుభూతి కావాలని అడిగినారు. ఒక కేసీఆర్ కే వాళ్ళకి అభ్యర్థి మీద సానుభూతి లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఎక్కడికి వస్తుందండి సానుభూతి? ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. ఒక పార్టీ అధ్యక్షుడి కింద ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు మహిళ ఆమెను గెలిపిమని చెప్పి. సో వాళ్ళు ఇంకా గడిల పాలన దొరల పాలనకి బయటికి వస్తలేరు. ముమ్మాటికి మా నాయకుడు ప్రజలనే ఉన్నాడు, ప్రజానాయకుడు. కాబట్టి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు పట్టం కట్టారు. సార్ ఒకటి, ఇప్పుడు 25,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంతకుముందు కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఎన్నిక ఏ విధంగా జరిగిందో చూశారు, అధికార దుర్వినియోగం చాలా పెద్ద ఎత్తున జరిగింది, అభ్యర్థి తమ్ముడికే 3 ఓట్లు ఉన్నాయి, అభ్యర్థి సోదరుడికే, ఇవన్నీ కూడా ఓట్ లిస్టు మేము అవతవకలు చెప్పినా సరే జరగలేదు. ప్లస్ బై ఎలక్షన్స్ లో గతంలో కూడా మేము గెలిచినా మళ్ళీ అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది టైము, డెఫినెట్ గా ప్రతి ఎన్నిక వేరు, బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి సేమ్ కాంగ్రెస్ ఎట్లా వచ్చిందో అట్లా రావడం ఖాయం అని చెప్పారు. సార్ మీకు ఒక మాట చెప్తా, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన కేటీఆర్ గారికి ఒళ్ళు నిండా పొగరు అహంకారంతో కొట్టుమిట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతుండంటే ఒక అహంకార ధోరణితో మాట్లాడుతున్నాడు, ఒక దొర పోకడతో మాట్లాడుతున్నాడు. ఆయన ఓటమిని అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు ఓట్లు వేసిన దాన్ని కూడా ఆయన స్వాగతిస్తలేడు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ ఒక మీరు మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో మొత్తం నన్ను చూసి ఓటేయండి, కేసీఆర్ ని చూసి ఓటేయండి, హరీష్ రావు నన్ను చూసి ఓటేయమన్నాడు కానీ ఏ రోజైనా అభ్యర్థిని చూసి ఓటేయమన్నాడా? మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చూసి ఓటేయండి, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నవీన్ యాదవ్ ని గెలిపించుకోండి, మీకు అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతుంటే కేటీఆర్ ఒక పొగర్తోటి అహంకారంతో మాట్లాడారు. వాళ్ళ నాయకులను నాకు చాలా సార్లు చెప్పిండ్రు, మేము క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పిండు, మా ఓన్కి బాగా బల్బ్ ఎక్కువైంది, ఇదే లాంగ్వేజ్ మాట్లాడినరు, మా ఓన్కి చాలా బల్బ్ ఎక్కువైంది, మీరు 100% మీరే గెలుస్తారు, ఆయనకు ఒళ్ళు నిండా పొగరుందని చెప్పి టీఆర్ఎస్ ముఖ్య నాయకులే నాతో అన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఆయన ఓటమిని కూడా అంగీకరిస్తలేరు. రెఫరెండం అని తొడగొట్టినోడు ఈరోజు తోకెందుకు ముడుచుకున్నాడు? ఎన్నిసార్లు రెఫరెండం అడుగుతాడండి? పార్లమెంట్ ఎలక్షన్ లో రెఫరెండం అడిగి గుండు 0 వచ్చింది, కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో గుండు 0 వచ్చింది, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఓటమి అయిండు. ఆయన పార్టిసిపేట్ చేసిన 3 ఎలక్షన్లలో ఓడిపోయినా కానీ సిగ్గుశరం లేకుండా ఇంకా రిగ్గింగ్ చేసిండ్రు, గుండాయిజం చేసిండ్రు, లేకపోతే ప్రజాపాలన జరగలేదు అన్నారు. ఇవన్నీ 3 అజెండాతోటే బయటికి పబ్లిక్ లో పోయిండ్రు కదా, ఆ 3తోటే మేము గెలిచినాం కదా. ఇది తప్పని చెప్పి ప్రజలు ఇది తప్పని చెప్పి ఓట్ల రూపంలో మాకు గెలిపించిండ్రు. కాబట్టి
ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ గెలుపు, రేవంత్ రెడ్డి గారు గెలుపు, మహేష్ కుమార్ గౌడ్ గారు గెలుపు, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక నాయకుని గెలుపు. వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసిండ్రు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టి, ఫేక్ సోషల్ మీడియాలు, ఫేక్ సర్వేలు, ఆ కేకే సర్వేలు అని చెప్పి వారం రోజుల మొదలు రిలీజ్ చేసిండ్రు. ఎలక్షన్లు అయిపోయినాక కూడా మళ్ళీ వాళ్ళ కేకే సర్వే 8% గెలుస్తారని చెప్పి ఇచ్చిండు. సో అన్ని కూడా పబ్లిక్ ని మిస్గైడ్ చేయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నోటికి ఎంత వస్తుందంత మాట్లాడడము, ఇవన్నీ చూసి మళ్ళీ దొంగేడుపులు ఏడపడం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారికి ఇప్పటికైనా ఒక సూచన ఇస్తున్నా. మీరు ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్ష నాయకుని లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీ లేక మీరు వ్యవహరిస్తే అట్లీస్ట్ ప్రజలలో కొంచెమని ఆధారం ఉంటుంది. ఇప్పుడైతే మీకు గుండుసున్నా ఉంది, అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న 4 నాయకులనే మిగులుతారు. లేదా ఇదే ధోరణితో పెట్టుకుంటే ఇక ప్రజలు ఏ విధంగానైతే నిన్ను ఇట్లా చీకొట్టినరో, నువ్వు మళ్ళీ అమెరికా పోవాల్సిందే, మళ్ళీ నువ్వు పాత పనులు ఏమైతే చేసినావో అవి చేయాల్సిందే. ఇప్పుడు ఇంత అహంకారం ఎందుకండి? నువ్వు ఒక ఏందో దేనికంత పొగరు నీకు? మాట్లాడడం, ఎవరి మీద విమర్శించడం. కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమంటానంటే, బూతు మాటలు మాట్లాడినా నేను చాలా సంయమనంగా ఉన్నా, రేవంత్ రెడ్డి చాలా బూతు మాటలు నా పట్ల వినియోగించినా నేను సైలెంట్ గా ఉన్నా, ప్రచారం ఆ విధంగా చేయలేదు, డిగ్నిఫైడ్ గా చేసామంటున్నారు. సార్ ఒక మాట, ఆయనకైనా అద్దంలో చూసుకొని నాకు నేను డిగ్నిఫైడ్ అనుకుంటే ఇక దానికి అర్థమే లేదు. కాకి కూడా అద్దంలో చూసుకొని నేను అందంగానే ఉన్నా అనుకుంటది. అదే విధంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు ఎంత, రేవంత్ రెడ్డి ఎంత, వాడు గీడు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఇంత ఉంటాడు అంత ఉంటాడు అన్నాడు. మరి నువ్వెంత పబ్లిక్ అంతా చూపించిండు, నువ్వెంత అనేది పబ్లిక్ చూపించిండ్రు. ఒకసారి నాలుకేకు ఆయనకు నరం లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషిని పట్టుకొని వాడు వీడని ఎన్నిసార్లు మాట్లాడిండని మీకు తెలియదా? మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్, మీరు ఇంత సీనియర్ రిపోర్టర్, మీరు చూడలేదా? ఎలక్షన్ లో మీరు కేటీఆర్ ను చెత్తనా కొడుక అన్నదాన్ని దాన్ని ఆయన పాయింట్అవుట్ చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడానని అంటున్నారు. సార్ వాడు అనే సంబోధించిండు. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉన్నది, మున్సిపల్ శాఖ మంత్రి ఈయననే అని అంటే, నువ్వు 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు కదా, ఆ చెత్త కుండికి గట్టేసి నేను కొట్టాలని చెప్పిండు. దాని తప్పేముందండి? ఆయన 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు నగర అభివృద్ధి ఏం పట్టించుకున్నాడు? మనకు వర్షాలు పడుతుంటే వాళ్ళ కాలనీలన్నీ మునిగిపోతుండే. ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం స్లమ్స్ తోటి ఉన్నది. ఆ స్లమ్ల వర్షాలు పడితే మొత్తం ప్రజలు ఇంట్లో ఉండే పరిస్థితి ఉండకపోతుండే. ఈ రోజు ముఖ్యమంత్రి గారు హైడ్రా పెట్టిన తర్వాత ఒక్క దగ్గర కూడా ఒక కాలనీ కూడా మునుగుతలేదు. ఈ రోజు మీరు బతుకమ్మ కుంటను చూడండి, నిదర్శనం అక్కడి నుంచి పోటీ చేసినాం కదా, బతుకమ్మ కుంటను చూడండి, వాళ్ళ ఎట్ల సుధాకర్ రెడ్డి అని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే ఆయనంట కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అంట పైనకెళ్ళి హెలికాప్టర్లకి వెళ్ళి పూలు చల్లిండంట. సో ఆయనకు అది బతుకమ్మ కుంటను రాసి ఇచ్చిండ్రు. అది మేము ఆయన చెరల నుంచి విడిపించుకున్నాం. ఈ రోజు బతుకమ్మ కుంటను అంత మంచిగా ఒక ఎంత అభివృద్ధి చేసినాం మీరు చూస్తలేరా? ఇవన్నీ కూడా మేము చేస్తుంటే ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డికి కళ్ళ కట్టబెట్టి, రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తలేడు, రేవంత్ రెడ్డి అట్లా చేస్తలేడు. ఇప్పుడు మేము రుణమాఫీ చేసినాం, దానికి అడ్డమే మాట్లాడతాడు. రైతు భరోసా ఇచ్చినాం, దానికి అడ్డమే మాట్లాడతాడు. 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాం, అవి వస్తలేమంటాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం, అవి వస్తలేమంటాడు. సన్న బియ్యం దేశంలో ఎవరన్నా ఇస్తున్నారా అండి? మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. దాన్ని హర్షించాడు. ఏది చేసిన వంకార మాటలు మాట్లాడుకుంటా ఈ రోజు మళ్ళీ దొంగేడుపులు, నన్ను రేవంత్ రెడ్డి గారు తిట్టిండ్రు అని. తిట్టకుంటే ఏం చేస్తారు? ఆయన తిట్టుడు కాదు, రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు చీయని కొట్టిండ్రు ఆయనకు ఓట్ల రూపంలో. ఎన్ని క్యాంపెయినింగ్లు పెట్టిండ్రు, ఎన్ని క్యాంపెయినింగ్లు చేసిండు ఆయన. ఊపుతో మీరు పంచాయతీ ఎన్నికలకు ప్లస్ ఖైరతాబాద్ బై ఎలక్షన్ కూడా పోతారా? ఇంకా ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ గురించి తెలియదు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మాకు మళ్ళా ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రం తప్పకుండా ముఖ్యమంత్రిని పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకనంటే దాంట్లో కూడా ఇప్పటికైనా కానీ కేసీఆర్ బయటికి వచ్చి వాళ్ళ పార్టీ అధ్యక్షుని కింద బయటికి వచ్చి ప్రచారంకి వస్తే దాని రెఫరెండం లో కూడా వాళ్ళకు ప్రజల రూపంలో వాళ్ళకు జవాబు ఇవ్వాలనేది మా ఉత్సాహంగా ఉన్నారు మా కార్యకర్తలు అందరు పొద్దు నుంచి అంటున్నారు. కానీ కేసీఆర్ లోకల్ బాడీస్ ఎప్పుడు ప్రచారం చేయలేదు ఇంతకు ముందు, ఇప్పుడు కూడా చేయరు. ఈ ఎలక్షన్ లో మీరు అన్నట్టు ఆయన ఏ ప్రచారం చేస్తాడండి? 2 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ లో అనుకున్నాడు. ఒక పార్టీ అధ్యక్షుని కింద కూడా ఒకసారి వచ్చి ఒక భర్తను కోల్పోయిన మహిళ కోసం కూడా ప్రచారం చేయలేదు ఆయన. పోనీ ఒక ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేయొచ్చు కదా, అది కూడా రిలీజ్ చేయలేదు కదా. అంటే వాళ్ళకి ఎంత అహంకారం, ఎంత పొగరు ఉందనేది మీకు అర్థమవుతుంది దీంతో. మా నాయకుడు 7 డివిజన్లకు పోయిండు. 7 డివిజన్లలో నేను గత 2 సంవత్సరాల నుంచి
నేను ఏమేమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నాకు ఆ రెఫరెండం కింద కేటీఆర్ నన్ను అడుగుతున్నాడు, మీరు ఓటేసి ఆయనకు జవాబు ఇవ్వండి అన్నట్టు జవాబు ఇచ్చిండ్రు. ఓకే ఓకే. కాబట్టి లోకల్ బాడీలో మేమే గెలుస్తాం, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలుస్తాం. వీళ్ళకి ఇంకా పుట్టగతులు కూడా ఉండే తెలంగాణలో. దీంతో కేటీఆర్ నాయకత్వం మీద అందరు కూడా నమ్మకం పోయింది వాళ్ళ నాయకులకే. ఓకే ఓకే. అయితే లోకల్ బాడీ మరి హైకోర్టు కేసు ఉంది కాబట్టి పార్టీ పరంగా ఇస్తారా మరి రిజర్వేషన్స్?